ప్రియులరా, నీ శత్రువు ఎంత బలవంతుడైనా అయి ఉండొచ్చు. వాడండి, అతనికి ఉన్న బలగం అండి, అబ్బో మేము చెప్పలేమండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పలానా హోదా కలిగిన వాళ్ళు, వాళ్ళకి అంత గొప్ప పేరుంది ఊరిలో అని శత్రువుని నీవు ఎంతగా పొగిడినా, వాడికి నిజంగానే అంత ఉన్నా, ఒక బలహీన స్థానం అనేది దేవుడు పెట్టాడు. ఆమేన్. గొల్యాతుకి బలహీన స్థానమేమో నుదురు, నీ శత్రువుకి బలహీన స్థానం మరేంటో నీవు కనుక్కోవాలి. దావీదు గొల్యాతుతో పోరాడాలి కాబట్టి తన శత్రువైన గొల్యాతుకి నుదుటన బలహీన స్థానం అది, అక్కడే కొట్టాలనుకున్నాడు, కొట్టాడు. అపవాదైనా నీ శత్రువైనా ఆ బలహీన స్థానాన్ని కానీ నీవు పట్టావంటే, దాన్నే లక్ష్యంగా ప్రభు మీద ఆధారపడి యుద్ధం యెహోవాదే అని నీవు కానీ కొట్టావంటే, తప్పకుండా నీ శత్రువు నీ కన్నులు ఎదుటే పడతాడు. నీవు మోకరించి కన్నీటితో చేసే ప్రార్థన ఉంటుందే, ఆ ప్రార్థన చాలు నీ శత్రువును నీ ఎదుటనే కూలజేయడానికి.